మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఈ ఉగ్రవాదులకు సంబంధించిన వేట చాలా వేగంగా కొనసాగుతోంది. అట్లాగే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మన భద్రతా బలగాలు పేలుస్తూ వస్తూ ఉన్నాయి. ఇంకోవైపేమో ఉగ్రవాదులు ఖచ్చితంగా అంటే జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నారు. ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక అలర్ట్ అయితే ఉంది. ఉగ్రదాడి ఖచ్చితంగా ఇంకోట ఇంకా రెండా జరిగే అవకాశం ఉంది అని కంటిన్యూషన్గా ఇంటెలిజెన్స్ పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఎన్ఐఏ ప్రకారం అయితే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నిజాలు ఏం బయటకు వచ్చాయంటే అక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులకు లోకల్స్ సహకరించారు కాబట్టే వాళ్ళు ఇంకా కూడా ఎటు వెళ్ళలేదు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకు షెల్టర్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఆహారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అవసరాలు ఏమున్నా సరే ఆర్ జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోందన్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉగ్రవాదులకు చేరవేస్తున్నారు అని కూడా ఎన్ఐఏ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అందుకనే మన భద్రతా బలగాలు కూడా ఏ చిన్న క్లూ దొరికినా వదలనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఒక ఉగ్రవాది అంటే ఈ ఉగ్రవాదులకు సంబంధించి సహాయం చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి ఇమ్తియాజ్. ఆయన కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడు. వాళ్ళకు ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటివి అన్నీ కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాడు అనేటువంటిది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ఇమ్తియాజ్ అనే వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే అవును నేను చేస్తున్నాను, వీళ్ళకందరికీ కూడా ఆహారం సప్లై, అట్లాగే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే ఇతరత్ర ఏం అవసరాలు ఉన్నా కూడా నేను సహాయం చేస్తున్నానని ఒప్పుకున్నాడు. దీంతో వీళ్ళు ఏం చేశారు అనంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్తియాజ్ అనే పర్సన్ని వీళ్ళు ఉగ్రవాదులు నక్కినటువంటి ప్రాంతం, అది ఒక అటవీ ప్రాంతం. అది ఎక్కడ అంటే కుల్గాం జిల్లాలోని దగ్గరలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం. అది ఎక్కడ అంటే కుల్గాంలోని టాంగ్ మార్గ్లో ఉన్న అడవిలో నక్కిండ్రు టెర్రరిస్టులు. సో ఖచ్చితంగా నేను మీకు అప్రూవర్గా మారిపోతాను ఆర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, నన్ను మాత్రం వదిలిపెట్టండి, ఇక్కడ ఉన్నారు నేను చూపిస్తాను పదండి అని అంటే మన భద్రతా దళాలు కావచ్చు అతన్ని తీసుకొని ఆయన వెంట తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా నమ్మకంగా నమ్మించాడు, నేను ఉగ్రవాదులను పట్టిస్తాను, రండి నాతో పాటు రండి అని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మధ్యలో ఏం నది అంటే వేషా నది. ఆల్మోస్ట్ అక్కడ దగ్గరలోకి అడవికి దగ్గరలో ఉన్న క్రమంలో అక్కడ మధ్యలోనే ఒక నది కనిపించింది. సో ఇవన్నీ కూడా భద్రతా బలగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంటే తప్పుదోవ పట్టించి పూర్తిగా ఈ వేషా నది అనే రాగానే ఈ ఇమ్తియాజ్ అనే వ్యక్తి ఆ నదిలోకి దూకేశారు. దీంతో ఒక్కసారిగా అసలు అర్థం కాని పరిస్థితి. మన భద్రతా బలగాలు కూడా పూర్తిగా అప్రమత్తమై అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చూసే లోపే ఆ వేషా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద ఎత్తున వాటర్ ఉన్నాయి. సో కొద్దిసేపు ఆ వాటర్ నుంచి బయటకు రావడానికి ఈ ఇమ్తియాజ్ అనే వ్యక్తి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా కొద్దిసేపటి తర్వాత ఆయన మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒకవైపు జరుగుతుండగా విమర్శలు కూడా అట్లనే వస్తున్నాయి మన భద్రతా దళాల మీద. కావాలనే ఒక మనిషిని అనుమానాస్పదంగా ఉన్నాడు అని కావాలనే మీరు తీసుకెళ్ళి ఇతన్ని చంపేశారు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీస్. సో రాజకీయంగా ఎన్ని విమర్శలైనా ఎదుర్కొంటాం, కానీ ఇక్కడ మేము చేసినటువంటిది ఏమీ లేదు అని భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటన మీద పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం అట్లాగే పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ఆరోపణలు చేసిండ్రు. పోలీసు విచారణకు తీసుకెళ్లిన యువకుడు నదిలో శవమై తేలాడు, ఇమ్తియాజ్ మృతిలో కుట్రకోణం ఉంది అంటూ విమర్శలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు
ఆ వీడియో బయటకు వచ్చింది. అంటే ఈ ఇమ్తియాజ్ ఎట్లా ఆ వేషా నదిలో దూకిండు, ఆ తర్వాత ఎట్లా బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా మునిగిపోయి ఎట్లా చనిపోయిండు అనేది కూడా పూర్తి స్థాయిలో వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు భద్రతా బలగాలు స్పష్టంగా చెప్తున్నాయి. కావాల్సి వస్తే ఆ వీడియో చూసుకోండి. ఇదే మేము ఇస్తున్నటువంటి ఎవిడెన్స్. ఇందులో ఏ కుట్ర కోణం దాగిలేదు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారో చెప్తానని తీసుకువెళ్ళాడు. అందుకనే పూర్తి భద్రతతో సన్నద్ధమయ్యే మేము అతన్ని తీసుకువెళ్ళాం. కానీ తప్పుదోవ పట్టించి మమ్మల్ని నమ్మించి కావాలనే అందులోకి దూకేశాడు ఇమ్తియాజ్ అనేటువంటి విషయాన్ని భద్రతా బలగాలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన పూర్తిగా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా, పై అధికారులు కూడా రంగంలోకి దిగారు. అసలు ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒకవైపు జరుగుతోంది. అట్లాగే స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఒకటి, భద్రతా బలగాలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ పెహల్గాంలో ఈ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకునే క్రమంలో ఏ చిన్న క్లూని కూడా వదులుకుంటా ముందుకు వెళ్తుంటే, ఇంకోవైపేమో ఇగో ఇట్లా కొంతమంది పార్టీస్ కావచ్చు, ఇట్లా కుట్రకోణం ఉంది, ఇంకోటో ఉంది అని అనడం నిజంగా బాధాకరం. ఎందుకంటే అతను ఉగ్రవాదులకు నేను సహకరిస్తున్నాను, వాళ్లకు నేనే ఫుడ్ ఇవన్నీ కూడా నేను వాళ్ళకు అరేంజ్ చేశాను అన్నటువంటి మాట చెప్పిండు. అట్లాగే ఎవిడెన్స్తో పాటు భద్రతా బలగాలు ఇది ప్రూవ్ చేసుకున్నాయి కాబట్టే ఆ మనిషినే తీసుకెళ్ళి అడవి దగ్గర ఎక్కడున్నారు ఏంటి అనేది తెలుసుకునే క్రమంలో ఇప్పుడు అతను నదిలో దూకిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఇందులో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం ఒకటి కనిపించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కుట్ర కోణం కూడా కనిపించట్లేదు అనేసి కూడా పై అధికారులు స్పష్టంగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వార్త కావచ్చు, ఈ వీడియో కావచ్చు పూర్తిగా వైరల్గా మారిపోయిన పరిస్థితి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. అన్ని మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు